వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా విప్లవోద్యమ సంఘటనలు అంటున్నాం. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే జాతీయ భావాలని గ్రామీణ ప్రజానికంలో అది సజీవంగా ఉంచడంలో వీరు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అది భూస్వాములైనా, అదేవిధంగా జమీందారులైనా, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వమైనా, బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులైనా వీరి దోపిడీ చర్యలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రజానికాన్ని, రైతాంగాన్ని సంరక్షించడంలో క్రియాశీలకంగా పోషించిన వ్యక్తులు ఈ విప్లవకారులు అవుతున్నారు. మరి ఈ విప్లవోద్యమం అనేది మనం భారతదేశం మొత్తం స్వాతంత్ర సంగ్రామంలో 2 దశలుగా భావించవచ్చు. అంటే 2 కోణాలలో మనం 2 కాలాలలో వీళ్ళ యొక్క సంఘటనలను మనం గమనించవచ్చు. మరి వీళ్ళ యొక్క సంఘటన కాలం మనకు ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనగా, మనకు అనుశీలన సమితి ఎప్పుడైతే ప్రారంభించబడిందో క్రమంగా దాని యొక్క భావాలు, దాని యొక్క సంస్థలు అనేవి దేశంలో ప్రారంభించబడ్డాయి. సో మనం దానికి సంబంధించిన విషయాలను గమనిస్తే, సో అనుశీలన సమితి అంటున్నాం. మరి అనుశీలన సమితి ఎప్పుడు ఏర్పడింది అంటే 1902 సంవత్సరంలో ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మరి ఈ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన వారు ఎవరు? ఒకరు పుతిన్దాస్ అంటున్నాం, 2 బరీంద్రనాథ్ ఘోష్ అంటున్నాం, 3 అరబిందో ఘోష్ అంటున్నాం, 4 జితేంద్రనాథ్ బెనర్జీ అంటున్నాం. ఇలాంటి అనేక దాదాపుగా 10కి పైగా వ్యక్తులు ఇందులో సమూహ సభ్యులుగా ఉండడం జరుగుతుంది. అనుశీలన సమితి అనేది ఏర్పాటు చేయబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఎగ్జామినర్ ప్రతి సందర్భంలో ఒక క్వశ్చన్ని సంధిస్తున్నాడు. ఎలా సంధిస్తున్నాడు? అక్కడ సంఘాలు ఇచ్చేసి వాటి యొక్క సంవత్సరాలను మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమనవచ్చు, సంఘాలు ఇచ్చేసి వాటి యొక్క ఫౌండర్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమనవచ్చు. ఇంకా ట్విస్ట్, ఇంకా డెప్త్గా వెళ్ళాలి అంటే 4 సంవత్సరాలు అతడే ఇచ్చి వాటి కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చమనవచ్చు. క్లియర్గా గమనిస్తే అనుశీలన సమితి మొదటి సంస్థగా మనం భావించవచ్చు. అదే క్రమంలో భారతమాతా సొసైటీ అంటున్నాం. మరి భారతమాతా సొసైటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1904 సంవత్సరంలో ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి ఎవరి చేత ఏర్పాటు చేయబడింది? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని యొక్క విశిష్టత ఏంటి? గమనిస్తే అజిత్ సింగ్ అంటున్నాం. ఎవరి అజిత్ సింగ్? పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి లాలా లజపత్ రాయ్ యొక్క అనుచరుడే మనకు అజిత్ సింగ్ అంటున్నాము. హరిదయాల్ అంటున్నాం. గదర్ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తులు కలిసి భారత మాతా సొసైటీని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నారు అంటే పంజాబ్ కేంద్రంగా ఏర్పాటు చేసి జాతీయతా భావాలను వ్యాప్తి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలలో జాతీయతా భావాలను పెంపొందించడం ద్వారా జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి క్రమంలో ఏర్పడిన మరో సంస్థను గమనిస్తే మిత్రమేళా సంఘము అంటున్నాం. సో మిత్రమేళా సంఘానికి మరొక పేరే అభినవ భారత సొసైటీ అంటున్నాం. అంటే కాలక్రమంలో ఈ మిత్రమేళా సంఘమే అభినవ భారత సొసైటీగా మార్చబడడం జరిగింది. మరి ఇలాంటి అభినవ భారత సొసైటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1903 సంవత్సరంలో ఏర్పాటు చేయబడడం జరిగింది. ఎవరి చేత ఏర్పాటు చేయబడడం జరిగింది అంటే సావర్కర్ సోదరుల చేత ఏర్పాటు చేయబడింది. మరి ఎవరి సావర్కర్ సోదరులు? సో ఒకరు గమనిస్తే వినాయ్ దామోదర్ సావర్కర్ అంటున్నాం, గణేష్ దామోదర్ సావర్కర్ అంటున్నాం. సో ఈ సావర్కర్ సోదరుల చేత ఏర్పాటు చేయబడిద్దే మనకు మిత్రమేళా సంఘము అంటున్నాం. విప్లవ కార్యకలాపాలు ఆ భావజాలాన్ని ప్రజానికానికి అందించాలి, ముఖ్యంగా యువతకు అందించాలి. యువతని అందులోకి తీసుకురావడం ద్వారా బ్రిటిష్ వారిని భారతదేశం నుండి బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. స్వేచ్ఛా స్వాతంత్రాలని భారతీయ సమాజానికి అందించాలి అనేది దాని యొక్క ఉద్దేశం. సో ఇలాంటి క్రమంలోనే పోలీసుల దాడిని అలీపూర్ బాంబు కేసు అంటున్నాం. అంటే పోలీసుల దాడి ఎక్కడ జరిగింది? అలీపూర్ కేంద్రంగా కోల్కతాలోని మాణిక్తలా వద్ద జరిగిన సంఘటన మనకి అలీపూర్ బాంబు కేసుగా పిలువబడుతుంది. ఇందులో మనకి ఎంతమంది నిర్బంధించబడ్డారు? దాదాపు 34 మంది నిర్బంధించబడడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే జరిగిన మరో సంఘటన గమనిస్తే 1908 ఏప్రిల్లో కోల్కతా మెజిస్ట్రేట్ కింగ్ ఫోర్ట్ పై ప్రఫుల్ల కుమార్ చాకి, కాదీరామ్ బోస్ వంటి వ్యక్తులు దాడి చేయడం జరుగుతుంది. కింగ్ ఫోర్ట్ పైన దాడి అనేది జరుగుతుంది 1908. సో ఇలాంటి క్రమంలోనే 1912 డిసెంబర్లో గమనిస్తే ఢిల్లీ నగరంలో హిందుస్థాన్ రిపబ్లిక్ సభ్యులైన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కూడా ఒక విప్లవ సంస్థే అవుతుంది. మరి ఇందులో సభ్యులు ఎవరు? గమనిస్తే ఒకరు సచిన్ సన్యాల్, అదేవిధంగా రాజ్ బిహారీ బోస్. ఈ ఇద్దరు ఒక పథకాన్ని రూపొందించడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా లార్డ్ హార్డింగ్ 2 పై దాడి చేశారు. మరి ఎందుకు దాడి చేశారు?
గమనిస్తే లార్డ్ హార్డింగ్టన్ ఏం చేశాడు, 1911 సంవత్సరంలో రాజధానిని మార్చడం జరుగుతుంది. ఎక్కడి నుండి ఎక్కడికి మార్చాడు అంటే ఇక్కడ కోల్కతా నుండి ఎక్కడికి మారుస్తున్నాడు, కోల్కతా నుండి ఢిల్లీకి మార్చడం జరుగుతుంది. ఎందుకు మార్చాడు ఢిల్లీకి, ఇది ఇంపార్టెంట్. అందుకే 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన ఉద్యమము అనేది వందే మాతరం పేరుతో బెంగాల్ కేంద్రంగా నిర్వహించబడింది. మరి ఇంతటి ప్రజానికానికి కారణమవుతున్న, ఇంతటి ప్రజా చైతన్యానికి కారణమవుతున్న వ్యక్తులు మొత్తం బెంగాల్ ప్రాంతంలోనే ఉంటున్నారు. ఒక అరబిందో ఘోష్, ఒక సురేంద్రనాథ్ బెనర్జీ, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్, ఒక బంకిం చంద్ర చటర్జీ లాంటి వ్యక్తులు మొత్తం బెంగాల్లోనే ఉన్నారు. జాతీయత భావాలని ప్రజల్లో నింపడం జరుగుతుంది. బ్రిటిష్ యొక్క దోపిడీ విధానాలని, వివక్షాపూరిత విధానాలని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రజలని మరింత చైతన్యవంతం చేయడం జరుగుతుంది. సో మరి ఇలాంటి క్రమంలో ఇక్కడే గనక కొనసాగితే రాజధాని మరింత చైతన్యం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే ఒక ప్రాంతానికి రాజధాని ప్రకటించబడుతుందో అది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ, అప్పుడు ఏమవుతుంది, ఆ రాష్ట్రానికి సంబంధించిన కార్యకలాపాలు అన్నీ, సంస్థలు అన్నీ, విధానాలు మొత్తం దాని కేంద్రంగానే అభివృద్ధి చెందుతాయి. దేశానికి రాజధాని ఢిల్లీ అనుకోండి, ఢిల్లీ కేంద్రంగా అన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే అన్ని సౌకర్యాలు అనేవి అక్కడ ఉంటాయి. ఆ సౌకర్యాలను ఉపయోగించి ప్రజానికం మరింత మేధావి వర్గంగా మారుతుంది, ఆలోచన పూరితులుగా మారడం జరుగుతుంది. సో ఇది కారణం అవుతుంది. ఎందుకంటే మొదటగా బ్రిటిష్ వారికి ముర్షిదాబాద్, ఆ తర్వాత కోల్కతా, ఆ తర్వాత ఢిల్లీకి మార్చాడు. ఇక్కడ రెండో కోణం కూడా ఉంది. అంటే జాతీయతా భావాలను తగ్గించే క్రమంలో, ఈ జాతీయతా భావాలను కలిగించే వ్యక్తుల నుండి ప్రజలను దూరం చేసే క్రమంలో ఈ రాజధానిని ఢిల్లీకి మార్చారు. ఒకటి. రెండో అంశాన్ని గమనిస్తే వందే మాతర ఉద్యమ సందర్భంలో హిందువుల తర్వాత రెండో మెజారిటీ ఎవరు, ముస్లింలు అవుతున్నారు. ఈ ముస్లింలు బ్రిటిష్ వారికి మద్దతు తెలిపారు. తద్వారా విభజించి ఉపాదించే సిద్ధాంతాన్ని బ్రిటిష్ వారు ఉపయోగించడం ద్వారా హిందువుల నుండి ముస్లింలను వేరు చేయగలిగారు. ముస్లింలకు ప్రత్యేకమైన సంస్థను కూడా ఏర్పాటు చేయడంలో సహాయపడడం జరుగుతుంది. అదే చరిత్రలో ఢాకా కేంద్రంగా ముస్లిం లీగ్గా ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఒక సలీముల్లా ఖాన్, ఒక ఆగా ఖాన్. సో ఇలాంటి వ్యక్తుల చేత మనకి ముస్లిం లీగ్ అనేది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. సో క్రమంగా ముస్లింలు ఇంగ్లీష్ వారికి మద్దతు ఇస్తున్నారు. కానీ 1911లో జరిగిన పరిణామం ఏంటి, ఢిల్లీ దర్బార్ జరుగుతుంది. 2 ప్రకటనలు జారీ చేయబడతాయి. మొదటి ప్రకటన ప్రకారం బెంగాల్ విభజన రద్దు చేయబడుతుంది. రెండవ ప్రకటన, ఇప్పుడు మొదటి ప్రకటన ఏంటి, ఇది ఉద్యమాన్ని కొనసాగించిన వ్యక్తుల యొక్క డిమాండ్ తీర్చినట్టే. సో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం ప్రజల యొక్క డిమాండ్ ఏంటిది, విభజనను రద్దు చేయాలి అంటున్నాడు. చేశారు. అప్పుడు ముస్లిం వాళ్ళు వెళ్ళి బ్రిటిష్ వారిని అడిగారు, ఇంతవరకు మీకు సహాయం చేస్తే మాకు ఇచ్చింది ఏంటి, మీకు మరో అవకాశం ఉంటుంది. కాబట్టి రాజధానిని ఎక్కడి నుండి, కోల్కతా నుండి ఢిల్లీకి మార్చడం జరుగుతుంది. ఒకానొక సందర్భంలో భారతీయ చరిత్రలో ఢిల్లీ రాజ్యం, భారతీయ చరిత్రలో మొఘల్ రాజ్యం, ముస్లిం రాజ్యాలు అవుతాయి. ఈ రాజ్యాల యొక్క కేంద్రం ఏంటిది, ఢిల్లీ. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడం ద్వారా మీలో పురోగతి అనేది సాధించబడుతుంది అని చెప్పేసి వాళ్ళని కోల్కతా నుండి ఢిల్లీకి మార్చడం జరుగుతుంది. ఇలా 2 అంతర్గత కోణాలు ఉంటాయి. సో ఇలాంటి క్రమంలో ఏం చేశాడంటే, ఇంకా సింపుల్గా గమనిస్తే హిందూ ముస్లింల మధ్య విభజన క్రియేట్ చేయాలి, వైరుధ్యాన్ని క్రియేట్ చేయాలి. దీన్ని వ్యతిరేకిస్తూ అతని మీద అటాక్ చేశారు. లార్డ్ హార్డింగ్టన్ అంటున్నాం. అతని మీద ఎవరు, హిందుస్థాన్ రిపబ్లిక్ సభ్యులైన సచిన్ సన్యాల్, రాజ్ బిహారీ బోస్, వీళ్ళు దాడి చేయడం జరుగుతుంది 1912 డిసెంబర్లో. సో ఇలాంటి క్రమంలోనే 1913 గదర్ ఉద్యమం లేదా గదర్ అంటాం చూడండి, గదర్ లేదా గదర్ అంటాం చూడండి. సో గదర్ అంటే అర్థం ఏంటి, గదర్ అంటే మనకి విప్లవం అని అర్థం, విప్లవం అని అర్థం. సో గదర్ పేరు మీద మనకు పత్రిక కూడా ఉండడం జరుగుతుంది. అసలు ఈ గదర్ ఉద్యమానికి సంబంధించి మొట్టమొదటి పేరు ఏంటిది, ఏ రూపంలో ఏర్పాటు చేయబడింది గమనిస్తే, భారతదేశానికి వాయువ్య ప్రాంతాలు రాజస్థాన్, పంజాబ్, ఈ ప్రాంతాలు. సో పంజాబ్ ప్రాంతం నుండి అనేక మంది కార్మికుల రూపంలో, ఉద్యోగుల రూపంలో ఇతర ప్రాంతాలలో, ముఖ్యంగా అమెరికా ప్రాంతాలలో స్థిరపడడం జరుగుతుంది. సో అలాంటి సమూహం ఏర్పాటు చేసుకుంది, ఏమవుతుంది, అది హిందూ సంఘము అవుతుంది. దాని పేరు హిందూ సంఘము లేదా హిందీ సంఘము అంటున్నాం. ఈ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంస్థే కాలక్రమంలో
ఎవరి వల్ల? బాబా సోహాన్ సింగ్ బక్నా అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మనకు స్వామి దయానంద సరస్వతి ఏర్పాటు చేసిన సంస్థ. ఏంటి ఆ సంస్థ? ఆర్య సమాజ్. అలాంటి ఆర్య సమాజ్ నుండి జాతీయోద్యమంలో అనేక మంది నాయకులు వెలుగులోకి వచ్చారు. ఒక లాల్ హరిదయాల్, ఒక అజిత్ సింగ్, ఒక లాలా లజపత్ రాయ్, ఒక సోహాన్ సింగ్ బక్నా. ఇలాంటి అనేక మంది ఆర్య సమాజ్ భావాల వల్ల ప్రభావితమయ్యారు. జాతీయోద్యమం పట్ల, జాతీయ భావాల పట్ల లోతైన అవగాహన తెలుసుకున్నారు. కాబట్టి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే బాబా సోహాన్ సింగ్ బక్నా అధ్యక్షుడిగా అదేమవుతుంది, హిందీ సంఘం కాస్త 1913 నాటికి గదర్ పార్టీగా ఏర్పడడం జరిగింది. ఈ గదర్ లేదా గదర్ పార్టీ లేదా గదర్ పార్టీ అనేది ఒక పత్రికని, గదర్ అనే పత్రికని ఏర్పాటు చేస్తుంది. ఈ గదర్ అనే పత్రిక గురుముఖి లిపిలో ఉర్దూ భాషలో కూడా విడుదల కావడం జరిగింది. ప్రజలకి విప్లవ భావజాలాలని నేర్పడం జరిగింది. సో మరి ఇలాంటి గదర్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? యుగంధర్. ఎక్కడుంది యుగంధర్? అమెరికా కేంద్రంగా ఉన్న ఒక ప్రదేశం యుగంధర్ ఆశ్రమం. ఆ ఆశ్రమం కేంద్రంగా దీని యొక్క ప్రధాన కేంద్రం ఉంది. మరి దీని యొక్క అధ్యక్షుడు ఎవరు? అధ్యక్షుడు గమనిస్తే సోహాన్ సింగ్ బక్నా, కార్యదర్శి గమనిస్తే లాల్ హరి దయాల్ అవుతున్నాడు. లాల్ హరి దయాల్. వీరితో పాటు ముఖ్యమైన వ్యక్తులను గమనిస్తే చెంచయ్య, దర్శి చెంచయ్య అంటున్నాం. అంటే గదర్ పార్టీలో చేరిన మొట్టమొదటి ఆంధ్రుడిగా మనకు దర్శి చెంచయ్య. మేడం బికాజీ కామా, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత విప్లవానికి తల్లిగా పిలువబడడం జరుగుతుంది. ది మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీ అంటున్నాం. సో మేడం బికాజీ కామా మొట్టమొదటిసారిగా వందే మాతరం పేరుతో కూడిన భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. సోషలిస్ట్ సమావేశంలో ఎగరవేస్తుంది. ఇలా 30కి పైగా సభ్యులు ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. విప్లవ భావజాలాలని ప్రజలకు పంపించే విధానాలని వాళ్ళు అనుసరించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో జరిగిన మరొక సంఘటన కొమగటమారు సంఘటన అంటున్నాం. మరి ఏంటి కొమగటమారు? కొమగట అంటే ఏంటి? ఈ కొమగటమారు అనేది ఒక నౌక పేరు. బాగా గమనించండి. సో నౌక పేరు ఏంటంటే, భారతదేశం నుండి కార్మికులని ఒక ప్రాంతానికి తీసుకెళ్లడం కోసం అద్దెకు తీసుకోబడిన జపాన్ దేశానికి చెందిన నౌక కొమగటమారు. ఇది నంబర్ ఆఫ్ టైం అడిగారు. ఇది సంఘటన ఒక ప్రదేశం పేరు కాదు, ఒక నౌక, అద్దెకు తీసుకోబడిన నౌక. ఏ దేశం నుండి తీసుకున్నాం? జపాన్ దేశం నుండి తీసుకున్నాం. మరి ఎవరు తీసుకున్నారు? ఎవరి కోసం తీసుకున్నారు? తద్వారా జరిగిన సంఘటనే మనకు చరిత్రలో కొమగటమారు సంఘటన అంటున్నాం. 1913 నుండి 14 మధ్య ఈ సంఘటన అనేది జరుగుతుంది. ఏంటి ఈ సంఘటన? గమనిస్తే 1913లో బాబా గురుదత్ సింగ్ ఆధ్వర్యంలో దాదాపు 376 మంది భారతీయులు కెనడాకు బయలుదేరడం జరుగుతుంది. కూలీల రూపంలో కూడా అక్కడ అవసరాల దృష్ట్యా అక్కడ ఉద్యోగాన్ని, ఉపాధి పొందడం కోసం అతని ఆధ్వర్యంలో ఒక లేబర్ లీడర్ అనుకోవచ్చు, సింపుల్గా చూడండి. అతని ఆధ్వర్యంలో 376 మంది కెనడా ప్రాంతానికి వెళ్ళారు. కానీ కెనడా ప్రభుత్వం వీరిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. సో అనుమతి ఇవ్వకపోవడంతో రివర్స్ వచ్చారు. కెనడా ప్రాంతం నుండి మళ్ళీ ఎక్కడికి? భారతదేశానికి వచ్చారు. కోల్కతా ఓడరేవుకు రావడం జరిగింది. ఎప్పుడు వచ్చారు? 1914 సెప్టెంబర్ 28న రావడం జరిగింది. ఇప్పుడు అసలు ట్విస్ట్ చూడండి. 1914 అంటే ఏమవుతుంది? అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం అవుతుంది. మొదటి ప్రపంచ యుద్ధము అంటే బ్రిటిష్కు వ్యతిరేక కూటమి అనే యుద్ధం జరుగుతుంది. బ్రిటిష్ ఒక సైడు, ఇంకో కూటమి ఒక సైడు. సో 2 కూటమిల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ కెనడా ప్రాంతం, ఈ ఓడ అనేది కోల్కతా ప్రాంతానికి చేరడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ అధికారులు దాన్ని ఆపారు. ఎందుకు ఆపారు? ఇందులో విప్లవకారులు ఉన్నారు అని ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చడంతో వాళ్ళని సోదా చేయడం మొదలుపెట్టారు. సోదా చేయడమే కాకుండా వారికి ప్రత్యేకమైన రైలులో తీసుకుపోవడానికి ప్రయత్నించడం జరిగింది. బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళు మొత్తుకుంటున్నారు, మేము కేవలం కార్మికులమే, ఉపాధి నిమిత్తమే కెనడా ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు, ససేమిరా అనలేదు. ఎందుకంటే వీళ్ళు భారతదేశంలోకి ప్రవేశించి మనల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఒక విప్లవకారుల సమూహం కావచ్చు అని తెలిసి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఆ సమూహానికి బ్రిటిష్ సైన్యానికి మధ్య ఫైరింగ్ అనేది, కొట్లాట అనేది జరుగుతుంది. అలాంటి క్రమంలో జరిగిన ఆ ఫైరింగ్ వల్ల 18 మంది మరణించడం జరిగింది. అందుకే దీన్ని మనం ఏమంటాం? కొమగటమారు సంఘటన అంటున్నాం. సో కొమగటమారు సంఘటన 18 మంది మరణానికి కారణమవుతుంది. సో ఇలాంటి క్రమంలోనే పూనా కేంద్రంగా ప్లేగు వ్యాధి అంటున్నాం. ప్లేగు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలుకల ద్వారా వ్యాప్తి చెందేది. సో ఎలుకలు కానీ
పందికొక్కులు కానీ ఇలాంటి ఎలుక జాతికి సంబంధించిన రొడెంట్ జాతికి సంబంధించిన జీవుల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ప్లేగు వ్యాధి అంటున్నాం. సో ఆ ప్లేగు వ్యాధి సోకిన సందర్భంలో కమిషనర్గా ఉన్న వ్యక్తి రాండ్ తనదైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక మంది విచ్చలవిడి సమూహాలుగా చనిపోయడం జరిగింది. సో వాడు కరెక్ట్గా చర్యలు తీసుకొని ఉంటే, ప్రివెన్షన్ అనేది తీసుకొని ఉంటే బతికేవాళ్ళు. కానీ ఇష్టానుసారంగా ఉదాసీనతను ప్రదర్శించడం అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలామంది మరణానికి కారణమయ్యాడు రాండ్. సో ఈ విషయాన్ని తెలిసిన ఈ విప్లవకారులు చాపేకర్ సోదరులు అతన్ని చంపివేయడం జరుగుతుంది, రాండ్ను చంపివేయడం జరుగుతుంది. మరి ఎవరి చాపేకర్ సోదరులు? చాపేకర్ సోదరులు గమనిస్తే దామోదర్ చాపేకర్, బాలకృష్ణ చాపేకర్ ఈ ఇద్దరు నిర్ణయానికి వచ్చారు, వాడు భూమి మీద ఉండడానికి అర్హుడు కాదు కాబట్టి వాడిని చంపారు. అంటే సింపుల్గా అనేక మంది మరణానికి కారణమైన రాండ్ని చంపిన వ్యక్తులు ఎవరు అంటే చాపేకర్ సోదరులు అంటున్నాం. సో అలాంటి క్రమంలోనే 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏర్పాటు చేయబడుతుంది. మరి ఎవరి చేత ఏ భావజాలంతో ఏర్పాటు చేయబడింది గమనిస్తే, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది సచింద్ర సన్యాల్ అంటారు. సచింద్ర సన్యాల్, జోగేష్ చటర్జీ, రామ్ ప్రసాద్ బిస్మాల్ మీకు కాకోరి కుట్రలో కనబడతాడు చూడండి, కుట్రలు కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ ఇలాంటి వ్యక్తుల కలయిక ద్వారా మనకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ 1924 నాటికి ఏర్పాటు చేయబడింది. సో ఇలాంటి క్రమంలోనే 1928లో చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను స్థాపించడం జరుగుతుంది. ఇలాంటి విప్లవ సంస్థలు స్థాపించబడి యువతను ప్రేరేపిస్తున్నాయి, జాతీయ భావాలను ప్రజానికానికి అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే మరికొన్ని సంస్థలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అలాంటి సంస్థల్లో గమనిస్తే యుగాంతర్ గ్రూప్ అంటున్నాం. ఎవరి యుగాంతర్ గ్రూప్ను ఏర్పాటు చేశారు? సో 1906 నాటికే ఏర్పాటు చేయబడింది. అంటే విప్లవోద్యమం యొక్క మొదటి దశలోనే ఇది ఏర్పాటు చేయబడింది. భూపేంద్రనాథ్ లాంటి వ్యక్తులు, భరేంద్రనాథ్ ఘోష్, భూపేంద్రనాథ్ దత్త ఇలాంటి వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తూ యుగాంతర్ గ్రూప్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే యుగాంతర్ గ్రూప్ అనేది గదర్కు సంబంధించి చూడండి, కాలక్రమంలో గదర్లో వాళ్ళు మిళితమయ్యారు. సో ఈ యుగాంతర్ గ్రూప్ను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. రెండోది గమనిస్తే బెంగాల్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. ఎవరు? రాస్ బిహారీ బోస్. ఆర్యబంధు సమాజ్ని ఏర్పాటు చేస్తారు. ఎవరు? లజపతి రాయ్, పరమానంద అంటున్నారు. స్వామి పరమానంద మరియు లజపతి రాయలు మనకి సంస్థలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో క్రమంగా అసలు ఈ విప్లవ భావజాలానికి సంబంధించిన పత్రికలు కానీ పుస్తకాలు కానీ మనం గమనిస్తే, ఎందుకంటే ఎగ్జామినర్ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. అసలు ఈ విప్లవ భావజాలానికి సంబంధించిన భావజాలం ప్రజలలోకి ఏ పత్రికల రూపంలో వచ్చాయి, ఆ పత్రికలను ఎవరు స్థాపించారు గమనిస్తే, ఇక్కడ దేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ పత్రికగా సోషలిస్ట్ పిలువబడడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే అనేక పత్రికలు కూడా వచ్చాయి. ఆ భావజాలాన్ని ప్రజానికానికి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా యుగాంతర్ పత్రికని భూపేంద్రనాథ్ దత్తా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వందే మాతరం పత్రికని మేడం బికాజీ కామా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మేడం బికాజీ కామా బిపిన్ చంద్రపాల్. బెంగాల్ అతివాదానికి అతడే మూలపురుషుడిగా కనబడతాడు, అలజడికి మూలపురుషుడిగా కనబడతాడు బిపిన్ చంద్రపాల్. ఇద్దరి నాయకత్వంలో మనకి వందే మాతరం పత్రిక ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా సంధ్యా పత్రిక అంటున్నాం. సంధ్యా పత్రికని ఎవరు ఏర్పాటు చేశారు? బ్రహ్మ బాందోపాధ్యాయ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కామ్రేడ్ పత్రికని మౌలానా మహమ్మద్ అలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మౌలానా మహమ్మద్ అలీ కామ్రేడ్ పత్రికను ఏర్పాటు చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలోనే సో ఈ కాల్ అనే పత్రికని వాళ్ళు ఏర్పాటు చేశారు. కాల్ అనే పత్రికని విడి సావర్కర్ ఏర్పాటు చేయడం జరిగింది. విడి సావర్కర్. తల్వార్ పత్రికని వీరేంద్రనాథ్ ఉపాధ్యాయ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బంద్ జీవన్ సచింద్ర సన్యాల్ ఏర్పాటు చేశాడు. ఇండియన్ సోషలిస్ట్ శ్యామ్జీ కృష్ణవర్మ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అనేక విప్లవ పత్రికలు వచ్చి విప్లవ భావజాలాన్ని యువతకు అందించడం జరిగింది. సో అలాంటి క్రమంలోనే అనేక మంది విప్లవకారులు తమదైన పుస్తకాలను కూడా రాశారు. అలాంటి పుస్తకాలలో ముఖ్యమైనది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి ఏంటి? విడి సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ అంటున్నాం.
ఈ వినాయక్ దామోదర్ సావర్కర్ ఏ పుస్తకాన్ని రాశాడు గమనిస్తే ది హిస్టరీ ఆఫ్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. దేని మీద? 1857 తిరుగుబాటు మీద. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ పుస్తకం ప్రకారం గమనిస్తే 1857 తిరుగుబాటు భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పరిగణించబడుతుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంటుంది. మరి ఎందుకు పరిగణించబడింది? పాయింట్లు ఏంటి అంటే విడి సావర్కర్ దృష్టిలో అప్పటి వరకు బ్రిటిష్కు వ్యతిరేకంగా ప్రజా సమూహాలు అన్నీ, ప్రజావర్గాలు అన్నీ అంత స్థాయిలో అంత స్థాయిలో ఉద్యమంలోకి రాలేదు. ఇది మొదటిసారి రావడం. కాబట్టి భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా తనదైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ పుస్తకం చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా గమనిస్తే ది హిస్టరీ ఆఫ్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటున్నాం. సో అదేవిధంగా హింద్ పద్ షాహీ అంటున్నాం. ఈ పుస్తకాలు ఎవరివి? విడి సావర్కర్వి. అదేవిధంగా భగత్ సింగ్ అంటున్నాం. సో మీకు భగత్ సింగ్, బటకేశ్వర్ ఇస్తాద్, రాజ్గురు అంటున్నాం. ఈ ముగ్గురు ఒకే రోజు ఉరి తీయబడుతున్నారు. కాబట్టి క్లియర్ గమనిస్తే భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటున్నాడు. ఎప్పుడు? ఢిల్లీ పార్లమెంటుపై దాడి చేసిన సందర్భాలలో క్లియర్గా ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా నవ జవాన్ భారత్ సభను ఏర్పాటు చేశాడు మనకి భగత్ సింగ్ అంటున్నాం. భగత్ సింగ్. అందుకే మనకు చూడండి హైదరాబాద్ కేంద్రంగా నారాయణ్ పవర్ని ఏమంటాం? హైదరాబాద్ భగత్ సింగ్ అంటున్నాం చూడండి. సో అంతేకాకుండా 1920 నుండి 30 మధ్య విప్లవ కార్యక్రమాలు ఏంటి? 1920 వరకు ఒక లెక్క, 20 తర్వాత తనదైన లెక్కను చూపిస్తున్నారు చూడండి. బ్రిటిష్ అధికారులని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ పరిపాలనా అధికారులని భయకంపితులను చేస్తారు. ఎంత స్థాయిలో భయకంపితులను చేస్తారు అంటే మనం వెళ్ళిపోవాల్సిందే అనే స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతారు. కానీ భారతదేశంలో కొన్ని వర్గాలు వీరికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి మద్దతుగా ఉండడం వల్ల అనేక మందిని వీరిని పట్టుకొని జైల్లో బంధించడం జరుగుతుంది. ఉక్కుపాదం మోపి భావజాలాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. గమనిస్తే మరి 1920 నుండి 30 మధ్య జరిగిన విప్లవ కార్యక్రమాలు ఏంటి? 1920 అనగానే తాష్కంట్ కేంద్రంగా అంటున్నాం. ఎక్కడ తాష్కంట్? సో మనకు యుఎస్ఎస్ఆర్లో ఉంటుంది. యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటున్నాం. అది క్రమంగా రష్యాగా మారిపోయింది. రష్యా నుండి దేశాలు కూడా విభజన చెందుతాయి. సో అలాంటి ఈ యుఎస్ఎస్ఆర్లో భాగమైన తాష్కంట్ కేంద్రంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎవరు ఏర్పాటు చేశారు? ఒక ఎంఎన్ రాయ్, మానవేంద్ర రాయ్ ఆర్ మానవేంద్ర రాయ్. బే అనేది బాగా గమనించాలి. వా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. సో మానవేంద్ర రాయ్ లేదా మానవేంద్ర రాయ్ అలాంటి వ్యక్తి చేత మనకి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయబడుతుంది. మరి అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలోకి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ప్రవేశించింది? 1925 ఏమవుతుంది? డిసెంబర్ 26 అంటున్నాం. సో 1925 డిసెంబర్ 26 నాటికి కాన్పూర్ కేంద్రంగా భారతదేశంలోకి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది. వస్తుంది, అనేక సమావేశాలను నిర్వహిస్తుంది. క్రమంగా ప్రజానీకం అందులోకి ప్రభావితమవుతారు. అలాంటి ప్రభావితమైన వ్యక్తుల్లో తెలంగాణ ప్రాంతం నుండి కూడా కనబడతారు చూడండి. ఒక రావి నారాయణరెడ్డి, ఒక బద్దం ఎల్లారెడ్డి, ఒక ముకుద్దం మోయినుద్దీన్, ఒక చంద్ర పుల్లారెడ్డి, ఒక చంద్ర రాజేశ్వరరావు, ఒక ముకుద్దం మోహినుద్దీన్. ఇలాంటి వ్యక్తులు కూడా ఇప్పటి నుండే ప్రభావితానికి గురి అవుతారు. అలాంటి క్రమంలోనే 1946 నుండి 51 వరకు ఉధృత స్థాయిలో తెలంగాణ సాయుధ పోరాటం అనేది నిర్వహించబడుతుంది. దీని భావం వలనే బాగా గమనించండి. 1922 నుండి 24 మధ్య రంపా తిరుగుబాటు, రంపా చోడవరం తిరుగుబాటు అంటున్నాం. రంపా తిరుగుబాటు అల్లూరి సీతారామరాజు సహాయ నిరాకరణం కొనసాగుతుంది. అలాంటి సందర్భంలోనే చివరి దశలో మనకి రంపా కేంద్రంగా పుల్లరిగుండి, రంపా కేంద్రంగా బ్రిటిష్ అధికారులను వ్యతిరేకిస్తూ మనకు అల్లూరి సీతారామరాజు తిరుగుబాటును నిర్వహిస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో జరిగిన కుట్రలు ఏంటి? కుట్రలు ఒకటి కాన్పూర్ కుట్ర అంటున్నాం. సో కాన్పూర్ కుట్ర ఎప్పుడు? 1924 ఫిబ్రవరిలో జరిగింది కాన్పూర్ కుట్ర. కాన్పూర్ కేంద్రంగా జరుగుతుంది. ఏంటి మరి కాన్పూర్ కుట్ర? మరి ఈ కాన్పూర్ కుట్రలో సభ్యులు ఎవరు గమనిస్తే ఒకరు ఎంఎన్ రాయ్, మానవేంద్ర రాయ్, నళిని గుప్తా అంటున్నాం. సో నళిని గుప్తా ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. చౌకత్ ఉస్మానీ, ఎస్ డాంగే, సింగారవేలు, ముజఫర్ అహ్మద్. సో ఇలాంటి వ్యక్తులు మనకేమంటున్నారు? మనకిందులో కాన్పూర్ కుట్రలో ప్రధాన నిందితులుగా మనకు దొరకడం జరుగుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని నిర్బంధించే ప్రయత్నం చేస్తుంది.
సో అలాంటి క్రమంలోనే 1925 ఆగస్టు 9న ఉత్తరప్రదేశ్లోని కాకోరి అనే ప్రదేశంలో, సో కాకోరి అనేది ఒక పేరు. ఆ ప్లేస్లో జరిగింది ఏంటి, ధనంతో కూడిన పెట్టెలతో ఏమవుతుంది, రైలు అనేది ప్రయాణించడం జరుగుతుంది. ఆ ధనం పెట్టెలని రైల్వే గూడ్స్ నుండి, రైల్వే బోగిల నుండి దొంగతనం చేసే ప్రక్రియ. అంటే క్లియర్గా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి. ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అది, భారత ప్రజలకు చెందాల్సిన ధనం అది బ్రిటిష్ వారు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ విషయాన్ని దాదాబాయి నౌరోజీ చెప్పాడు. ఏది సిద్ధాంతం, సంపద తరలింపు సిద్ధాంతంలో. ఏ పేరుతో చెప్పాడు, హోమ్ ఛార్జీల పేరుతో భారతీయ ఆర్థిక సంపద మొత్తం లండన్కు తరలించబడుతుంది. కాబట్టి దేశానికి చెందవలసింది దేశానికి చెందాల్సిందే. కాబట్టి దాన్ని దొంగిలించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే చరిత్రలో మనకి కాకోరి కుట్రగా పిలువబడడం జరుగుతుంది. మరి ఇలాంటి కాకోరి కుట్రలో ప్రధాన నిందితులు ఎవరు గమనిస్తే, రామ్ ప్రసాద్ బిస్మాల్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లహరి, ఆస్ముల్లా ఖాన్, ఇలాంటి వ్యక్తులు ఇందులో ప్రధాన నిందితులుగా ఉండడం జరిగింది. అలాంటి క్రమంలోనే లాహోర్ కుట్ర కూడా జరుగుతుంది. లాహోర్ కేంద్రంగా జరగాలి. మరి ఎందుకు జరిగింది ఈ కుట్ర? కుట్ర అంటే సింపుల్గా ఒక విధానం అంటున్నాం. ఎవరిని చంపడానికి అంటే, సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చిన సందర్భంలో సైమన్ కమిషన్లో సభ్యులందరూ భారతీయులు కాకపోవడంతో భారతీయులందరూ ఆ కమిషన్ను వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ నినాదాలను ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే దేశవ్యాప్తంగా సైమన్ కమిషన్ను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కొనసాగాయి. ఒక అలహాబాద్ కేంద్రంగా, ఒక లాహోర్ కేంద్రంగా, ఒక మద్రాస్ కేంద్రంగా ఉద్యమాలు కొనసాగాయి. అలాంటి వ్యక్తుల్లో అలహాబాద్ కేంద్రంగా గమనిస్తే జవహర్లాల్ నెహ్రూ, మద్రాస్ కేంద్రంగా గమనిస్తే మనకి టంగుటూరి ప్రకాశం పంతులు, అదేవిధంగా లాహోర్ కేంద్రంగా లజపతి రాయ్. ఈ విషయం దీనికి సంబంధం ఉంటుంది. చూడండి, ఎక్కడైతే లాహోర్ కేంద్రంగా సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాడో ఆ సందర్భంలో అక్కడి బ్రిటిష్ అధికారి ఎవరవుతున్నారు, సాండర్స్ కొట్టిన దెబ్బలకి లజపతి రాయ్ మరణించడం జరుగుతుంది. లజపతి రాయ్ శిష్యులకు ఈ విషయం తెలవగానే తన గురువు మరణానికి కారణమైన వ్యక్తి ఎవరు, సాండర్స్. ఆ సాండర్స్ను చంపడానికి ఒక పథకాన్ని రూపొందించడం జరుగుతుంది. ఆ పథకమే లాహోర్ కుట్ర రూపంలో మనకు కనబడుతుంది. మరి ఇలాంటి లాహోర్ కుట్రలో పాల్పంచుకున్న వ్యక్తులు ఎవరు? 1 భగత్ సింగ్, 2 చంద్రశేఖర్ ఆజాద్, 3 రాజగురు, 4 సుఖదేవ్. సో ఇలాంటి వ్యక్తులు ఒక పథకం ప్రకారం సాండర్స్ను చంపే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నమే లాహోర్ కుట్రగా మనకు కనబడడం జరుగుతుంది 1928లో. మీరట్ కుట్ర అంటున్నాం, 1929 మార్చ్ అంటున్నాం. సో జాతీయోద్యమంపై కమ్యూనిస్టులు, కార్మిక సంఘాల ఉద్యమాల ప్రభావం తగ్గించడానికి బ్రిటిష్ మెరుపు దాడులు చేయడం జరుగుతుంది. క్రమంగా భావజాలం విస్తరించబడుతుంది. అటు రైతాంగానికి మద్దతు తెలుపుతున్నారు, భూస్వాములకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ప్రజలకి, భూమి లేని ప్రజానికానికి తనదైన మద్దతును అందించడం జరుగుతుంది. ప్రజలలో చైతన్యాన్ని పెంచుతున్నారు. ఈ చైతన్యం ఇలాగే కొనసాగితే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని ఖాళీ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మెరుపు దాడులు చేయాలి. అలాంటి మెరుపు దాడుల్లో మీరట్ కేంద్రంగా జరుగుతుంది 1929. సో ఈ మెరుపు దాడుల్లో ఎవరు దొరికారు గమనిస్తే మనకి ఎస్ డాంగే అంటున్నాం. ఎస్ డాంగే, షౌకత్ ఉస్మానీ, బ్రిటిష్ కమ్యూనిస్టులైన అచిన్సన్ వంటి వారు కూడా ఇందులో దొరకడం జరిగింది. వారిని నిర్బంధించే ప్రయత్నం చేసింది. క్రమంగా ఉక్కుపాదం మోపి విప్లవ భావజాలాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే మరో సంఘటన ఢిల్లీ పార్లమెంటుపై దాడి అంటున్నాం. మన కొన్ని పుస్తకాలలో ఢిల్లీ శాసనసభ అంటాం, అది కూడా కరెక్టే, లెజిస్లేటివ్నే. సో మనకు ఢిల్లీ ఇప్పుడు పార్లమెంట్ ఉంది, అప్పుడు శాసనసభగా ఉంటుంది. సో ఢిల్లీ పార్లమెంటుపై దాడి అంటున్నాం. ఎప్పుడు జరిగింది, 1929 ఏప్రిల్ 8వ తేదీన. మరి ఈ కుట్రలో, ఈ దాడిలో ఎవరు పాల్గొన్నారు గమనిస్తే, 1 భగత్ సింగ్, 2 బటుకేశ్వరి దత్. సో ఈ భగత్ సింగ్, బటుకేశ్వరి దత్ ఇద్దరు ఈ దాడిలో పాల్గొనడం జరుగుతుంది. 2 పొగ బాంబులను విసరడం జరుగుతుంది. వీరి యొక్క ఉద్దేశం తమ యొక్క డిమాండ్ తెలియజేయడమే, చంపడం కాదు. కాబట్టి 2 పొగ బాంబులు మాత్రమే విసరడం జరిగింది. ఈ సందర్భంలో ఇంక్విలాబ్ జిందాబాద్తో కూడిన కరపత్రాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. అక్కడే ఉండి నిర్బంధించబడ్డారు. సో 1931 ఏప్రిల్ 27వ తేదీన చాలా చాలా ఇంపార్టెంట్. ఏం జరిగింది, లాహోర్ కాకోరి కుట్రలో ప్రధాన నిందితుడైన చంద్రశేఖర్ ఆజాద్ లార్డ్ ఇర్విన్పై దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతడు పట్టుబడడం జరుగుతుంది. ఆ ప్రయత్నం విఫలమవుతుంది. సో అలహాబాద్లోని ఆల్ఫ్రైడ్ పార్కులో కాల్చివేయబడ్డాడు. ఎవరు, చంద్రశేఖర్
ఆజాద్. ఎప్పుడు? 1931 ఫిబ్రవరి 27న. అదే క్రమంలో లాహోర్, కాన్పూర్, ఢిల్లీ దాడిలో ప్రధాన నిందితుడైన భగత్ సింగ్. ఇతనితో పాటు మరో ఇద్దరు రాజగురు, సుఖదేవులు 1931 మార్చ్ 23న ఉరి తీయబడడం జరుగుతుంది. సో ఇలా మనకి ఈ వ్యక్తులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఉరి తీయబడడం జరిగింది. అంతేకాకుండా చిట్టగాంగ్ ఆర్మోరరీ అంటున్నాం. ఆయుధ కర్మాగారం. ఆర్మోరరీ అంటే ఆయుధాలను దాచిపెట్టే, ఉత్పత్తి చేసే ప్రదేశం ఆర్మోరరీ. 1930 ఏప్రిల్ 18న దాడి చేయడం జరుగుతుంది. ఎవరి నాయకత్వంలో? సూర్యాసేన్. ఉపాధ్యాయుడైన సూర్యాసేన్, అదేవిధంగా కల్పనా దత్, గణేష్ ఘోష్, నిర్మలా సేన్. సో ఇలాంటి వారి సమూహం ద్వారా చిట్టగాంగ్ ఆర్మోరరీ దాడి అనేది నిర్వహించబడడం జరిగింది. ప్రజలకు కావలసిన, విప్లవకారులకు కావలసిన ఆయుధాలు అనేవి అందించబడ్డాయి. సో ఇలా మనకి భారత జాతీయోద్యమంలో విప్లవకారులు కూడా తనకంటూ ఒక ప్రస్థానాన్ని, తనకంటూ ఒక ప్రాముఖ్యతని నిలుపుకోవడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.